హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ వెల్లుల్లి కారం చేసుకుందాము. ఒక సగం ఎండు కొబ్బరి తీసుకోవాలండి, ఒక 6 స్పూన్ల కారం, ఒక 30 వెల్లుల్లి రేకలండి, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు అండి తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది ఫ్రిడ్జ్లో అయితే ఒక 4 days 5 days అలా నిల్వ ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది. వంకాయలు గుత్తుగా కోసుకుని అవి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో కదుపుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి. వంకాయలు మగ్గిపోయినాయండి. దీంట్లో మనం చేసుకున్న కారం ఉంది కదా, మసాలా కారం, అది వంకాయలోకి మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని అటు ఇటు ఒకసారి కొంచెం కదుపుకోవాలండి వంకాయల్ని. ఆ మసాలా కూడా కొంచెం వేగుతుంది. మిగిలిన మసాలా ఒక డబ్బాలో పెట్టుకుని మనం ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చండి. వంకాయ మసాలా రెడీ అయిపోయిందండి. దీంట్లో లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే అయిపోద్ది. ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. ఆవిడ బాగా చేస్తారు. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఇది జర్నీస్లోకి అది కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి. టేస్టీ వంకాయ ఫ్రై రెడీ. వంకాయ కారం. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.